హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. డార్లింగ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసరికి అయితే ఏ మాడ్యూల్ లేకుండా పవర్ బ్యాంక్ అయితే నేను ఇవాళ వీడియోలో అయితే చేసి చూపిస్తాను విత్ ₹5 కాస్ట్తో. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో డార్లింగ్స్, ఇంకా వీడియోలోకి చూస్తే ఇక్కడ కనుక ఒక ఐసీ ఉంది కదా, దీని యొక్క గురించి అయితే నేను మన ప్రీవియస్ వీడియో అయితే చేశాను. సో ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి. దీన్ని నేమ్ వచ్చేప్పటికి 7805 ఐసీ. సో దీని ద్వారా మనం వోల్టేజ్ రెగ్యులేటర్ ఒక విధంగా చెప్పాలంటే 12 వోల్ట్స్ కానీ 24 వోల్ట్స్ కానీ దీనికి ఇన్పుట్ కింద ఇస్తే అవుట్పుట్ మాత్రం 5 వోల్ట్స్ మాత్రం వస్తుంది. ఇది అనమాట. ఇది ఒక ఇన్పుట్. ఇప్పుడు ఇటుపక్క ఉన్న పిన్ను, మిడిల్ వచ్చేపాటికి గ్రౌండ్, అటుపక్కది వచ్చేపాటికి మాత్రం అవుట్పుట్. సో డార్లింగ్స్, ఇప్పుడు పిన్స్ కూడా వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూఎస్బీ తీసుకుందాం. ఫీమేల్ పోర్ట్ యూఎస్బీ అయితే నేనైతే కనుక వైరింగ్ అనేది సోల్డరింగ్ ఆల్రెడీ చేశాను. అంతకుముందు నా దగ్గర ఓల్డ్ ఉంది. సో ఇక్కడ 4 పిన్స్ ఉంటాయి కదా, 2 పిన్స్ అనేవి నెగిటివ్ కింద, 2 పిన్స్ అనేవి పాజిటివ్ కింద తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపించా కదా అలాగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐసీకి అనేది ఈ ఫీమేల్ యూఎస్బీ పోర్ట్ అనేది కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఛార్జింగ్ కేబుల్ తీసుకున్నాను. మరి ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో తెలియదు కదా. సో దీని ద్వారా అయితే కనుక మనం పవర్ బ్యాంక్ చేయొచ్చు. ఇది మెయిన్ కాంపోనెంట్ మనకి. ఇది ₹5 అయితే దొరుకుతుంది. అలాగే నేను వీడియోలు పెట్టట్లేదు కదా, చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను పెట్టట్లేదు. మెయిన్గా ఏంటంటే కనుక మన ఛానల్లో వీడియోస్ అనేవి మీరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఫుల్ ఎండ్ వరకు చూడట్లేదు, కనీసం లైక్ కూడా చేయట్లేదు. సో వీడియోలు అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇలాగే సపోర్ట్ చేయకపోతే కనుక చాలా కష్టం వీడియోలు పెట్టడం. మీరు కనుక ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అయితే వితౌట్ ఎనీ కాస్ట్ లేకపోతే తక్కువ అయ్యేలాగైతే నేను చేసి చూపిస్తాను మీకు. సో వీడిని స్కిప్ చేయకుండా ఇప్పటికైనా ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, రెడ్ వైర్ వచ్చేపట్టుకొని ఇన్పుట్, బ్లాక్ వైర్ వచ్చేపట్టి గ్రౌండ్. సో యూఎస్బీ కేబుల్, యూఎస్బీ ఉంది కదా ఫీమేల్ పోర్ట్, దాని యొక్క నెగిటివ్ అనేది మన బ్లాక్ వైర్కి ఇచ్చేసి పాజిటివ్ అనేది అవుట్పుట్ పిన్ ఉంది కదా, అవుట్పుట్కి ఇచ్చేస్తే కనెక్ట్ చేసి అయితే చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను సోల్డరింగ్ అయితే చేసి చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను కూడా ఖచ్చితంగా మీకు కావాల్సిన వీడియో చేస్తాను. సో ఇక్కడ చూశారు కదా, నేనైతే కనుక సోల్డరింగ్ అయితే చేశాను. సో ఇప్పుడు విడిగా ఉన్న రెడ్ వైర్ వచ్చేపటికి ఇన్పుట్, బ్లాక్ వైర్ అనేది నెగిటివ్ ఇచ్చేసాం. సో యూఎస్బీ కేబుల్కి, యూఎస్బీ ఫీమేల్ పోర్ట్కి. నెక్స్ట్ వచ్చేపటికి రెడ్ వైర్ అనేది దాని యొక్క ఇన్పుట్, అవుట్పుట్కి అయితే ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కేబుల్ అనేది తీసుకుందాం. కేబుల్ తీసుకొని పాజిటివ్ అనేది రెడ్ వైర్కి, బ్లాక్ వైర్ కూడా నెగిటివ్ అనేది ఇచ్చేద్దాం. సో దీని ద్వారా అయితే అది వర్క్ అవుతుంది. నేనైతే చెక్ చేసి చూపిస్తాను. వీడియోని ఫుల్ ఎండ్ వరకే చూడండి. నెక్స్ట్ అలా గ్యాస్ చెప్పా కదా, మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఏం చేశానంటే గ్లూ గన్ అనేది ఒకటి తీసుకున్నాను. అంటే ఫ్రెండ్ అడిగాను, నా దగ్గర మనీలు. మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటివి ఎన్నో కదా నేను ఖచ్చితంగా తీసుకుంటాను. మీరు సపోర్ట్ చేయాలంతే. ఒకవేళ కనుక నా వీడియోస్ నచ్చకపోతే అసలు ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి, నేను తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా. సో వీడియోస్ నచ్చితే లైక్ మాత్రం చేయండి, మర్చిపోద్ది. కింద కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా. ఇక్కడ గ్లూ గన్తో అయితే నేను స్టిక్ చేసా దాన్ని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పవర్ అనేది సప్లై చేసి అసలు మన ఫోన్కి అనేది ఛార్జింగ్ ఎక్కుతుందో లేదనేది నేను చూపిస్తాను బడ్స్కి. సో చెక్ చేసి ఇక్కడ స్విచ్ చేసా కదా, ఇప్పుడు బడ్స్కి అయితే చూపిస్తాను వర్క్ అవుతుందో లేదో. సో మీకు ఎలా ఉంది వీడియో కింద కామెంట్ చేసి మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. జై హింద్.